హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ సివిల్ టెక్ లక్ష్మీ ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాప్టర్ అనేది కొత్త చాప్టర్ అనేది తెలుసుకోబోతున్నాము. అది వచ్చేసి మన క్వాంటిటీ సర్వే ఆఫ్ ఫ్లోర్ ఏరియా టైల్స్ అండ్ బాత్రూమ్ ఏరియా టైల్స్ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ ఏరియా టైల్స్. ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే మనకి 7 మీటర్స్ బై 5 మీటర్స్ది రూమ్ కనబడుతుంది కదా. అలాగే ఇక్కడ ఇంకొకటి వచ్చేసి 2 మీటర్స్ బై 1.5 మీటర్స్ది బాత్రూమ్ ఏరియా కనబడుతుంది. అలాగే 1 మీటర్ బై 2 మీటర్ది కిచెన్ ప్లాట్ఫామ్ ఏరియా కనబడుతుంది. ఇది సింపుల్గా ఉన్న రూమ్ ఏరియా అనమాట. ఈ సింపుల్గా ఉన్న రూమ్ వచ్చేసి మనకి ఒక టైల్స్ అనేది మనం లేయింగ్ చేస్తాం. మనకి టైల్స్ అనేది ఎలా అంటే 2x2 టైల్స్ ఉంటాయి, 1x1 టైల్స్ ఉంటాయి, మళ్ళీ 2x1 ఉంటుంది. అంటే డిఫరెంట్ సైజెస్ తోటి మనకి వచ్చేసి టైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు బయట మార్కెట్లో. ఆ మార్కెట్లో ఉన్న టైల్స్ని మనం ఎస్టిమేషన్ అనేది ఎలా చేయాలి? ఇప్పుడు మనకి బాక్స్లో వచ్చేసి ఒక బాక్స్లో 4 టైల్స్ పెడతారు, ఒక బాక్స్లో 2 ఉంటాయి, ఒక బాక్స్లో 8 ఉంటాయి. పార్కింగ్ టైల్స్ వేరే ఉంటాయి, బాత్రూమ్ ఏరియా డాడూ టైల్స్ వేరే ఉంటాయి, కిచెన్ ప్లాట్ఫామ్ ఏరియా టైల్స్ వేరే ఉంటాయి, అలాగే ఫ్లోర్ ఏరియా టైల్స్ కూడా వేరే ఉంటాయి. దాని యొక్క ఎస్టిమేషన్ మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన రూమ్ ఏరియా అనేది ఏంటి అనేది మనం కనుక్కోవాల్సి వస్తుంది. దాంట్లోనే వచ్చేసి మనకి ఫ్లోర్ ఏరియా ఉంటుంది, స్కర్టింగ్ ఉంటుంది, బాత్రూమ్ డాడూ ఉంటుంది, బాత్రూమ్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఉంటుంది, కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, అలాగే కిచెన్ స్కర్టింగ్ కూడా ఉంటుంది, అలానే కిచెన్ డాడూ కూడా ఉంటుంది. దానికి సంబంధించి మనకి ఒక ఎగ్జాంపుల్కి ఒక రూమ్ అయితే తీసుకుంటున్నాం. ఆ రూమ్ వచ్చేసి మనకి 7 మీటర్ బై 5 మీటర్స్, లెంత్ వచ్చేసి 7 మీటర్స్ అండ్ విడ్త్ వచ్చేసి 5 మీటర్స్. అలాగే దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్, ఎక్స్టర్నల్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నమాట. 2 మీటర్ బై 1.5 మీటర్స్ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ ఏరియా వచ్చేసి 2 మీటర్ బై 1 మీటర్. ఇది మనకు కనబడుతుంది కదా. దీనికి ఓన్లీ ఒక విండో ఒకటి ప్రొవైడ్ చేస్తాము, అలాగే ఒక డోర్ ప్రొవైడ్ చేస్తాము, అంతే. ఇది చిన్న రూమ్ అనమాట. మనము ఈ లాజిక్ని అర్థం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఏరియాని మనము చేయగలుగుతాం ఓన్లీ త్రూ ది ఫార్ములా. మనకి ఏదైతే ఫార్ములా ఉంటుందో, సర్కిల్ ఏరియా ఉంటే సర్కిల్ ఫార్ములా యూజ్ చేసి, రెక్టాంగిల్ ఏరియా ఉంటే రెక్టాంగిల్ ఫార్ములా యూజ్ చేసి, ఎలాంటి షేప్ ఉన్నా కానీ ట్రెపిజాయిడల్ రూల్ కూడా యూజ్ చేసి మనము చాలా రూల్స్ యూజ్ చేసి కూడా మనము ఈ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏరియా తెలియాలి. ఏరియా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అందరికి తెలిసిందే, లెంత్ ఇంటూ విడ్త్. ఇలా 7 మీటర్స్ బై 5 మీటర్స్. అలాగే దీని ఏరియా వచ్చేసి 2 మీటర్ బై 1 మీటర్, అంటే దీని ఏరియా వచ్చేసి 2 మీటర్ బై 1.5 మీటర్. ఇది ఎవరైనా చేయగలుగుతారు. 10th క్లాస్ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేయగలుగుతారు, 5th క్లాస్ స్టూడెంట్ కూడా చేయగలుగుతారు. దీంట్లో మనకి స్పెషలైజేషన్ ఏంటి అంటే, స్పెషల్గా మనం చేయాల్సింది దీని యొక్క స్కర్టింగ్. అంటే మనకి టెక్నికల్ టర్మ్స్ అనేది తెలియదు. స్కర్టింగ్ అంటే ఏంటిది అనేది ఎవరు తెలియదు. స్కర్టింగ్ అంటే ఓన్లీ సివిల్ చదువుకున్న పర్సన్స్కి అండ్ ఈ ఏరియా ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో, ఈ ప్రొఫిషియన్సీలో ఉన్న వాళ్ళకి స్కర్టింగ్ అంటే ఏంటిది, డాడో అంటే ఏంటిది, దీని టైలింగ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారు, దీనికి ఐవరీ గ్రౌట్ ఎందుకు పెడతారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనం ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే మనకు ఓన్లీ ఫ్లోర్ ఏరియా గురించే తెలుసుకుందాం. దీనిలో వచ్చేసి నేను ఇంకొక చాప్టర్లో చూపిస్తున్నాను. నేను దీని యొక్క ఎస్టిమేషన్ అనేది క్రియేట్ చేసి పక్కకు పెట్టాను. దాని ప్రకారం మనం మూవ్ అవుదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి గివెన్ డేటాలో మనకి ఇచ్చామన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇంతకుముందు చెప్పిన ఏరియా అయితే ఏదైతే ఉందో ఆ ఏరియా ప్రకారం ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లోర్ ఏరియా 7 మీటర్ బై 5 మీటర్ రూమ్ తీసుకున్నాం. అలాగే సెకండ్ వన్ వచ్చేసి బాత్రూమ్ ఏరియా 2 మీటర్ బై 1.5 మీటర్ తీసుకున్నాం. ఆ ఏరియా వచ్చేసి దాని లెంత్ అండ్ విడ్త్స్ అన్నీ తీసుకున్నాం. కిచెన్ ప్లాట్ఫామ్ 2 మీటర్ బై 1 మీటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గివెన్ డేటాలో ఇచ్చినట్టు ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లోర్ ఏరియాని మనం మెన్షన్ చేసుకున్నట్లయితే దాని యొక్క లెంత్ అండ్ విడ్త్ ఈక్వల్ టు 7 ఇంటూ 5 మీటర్స్ ఈక్వల్ టు 35 స్క్వేర్ మీటర్స్. ఎప్పుడైతే మీటర్ ఇంటూ మీటర్ చేస్తామో మనకు అది స్క్వేర్ మీటర్లోకి మారుతుంది. అది ఎవరికైనా తెలిసిన విషయమే. అది వచ్చేసి 35 స్క్వేర్ మీటర్స్. అలాగే దీని యొక్క స్కర్టింగ్ అంటే మనకి టోటల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెంత్, ఇది విడ్త్ అనుకున్నాం, ఇది లెంత్, ఇది విడ్త్ అనుకున్నాం అనుకోండి. దీని యొక్క రన్నింగ్ మీటర్ అనేది మనం చూసుకోవాలి. 4 సైడ్స్ని ప్లేస్ చేయాలి. 1 2 3 4 ఈ 4 సైడ్స్ని మనం ప్లేస్ చేసి ఇంటూ దీని యొక్క హైట్, మనం స్కర్టింగ్కి ఎంత హైట్ ప్రొవైడ్ చేస్తాం, దీని యొక్క హైట్ వచ్చేసి మినిమం వచ్చేసి 0.10 మీటర్స్ ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి 0.15 ఉంటుంది. మనకు ఒక్కొక్క దగ్గర 1.1 చూపిస్తారు, ఒక్కొక్క దగ్గర 0.120 చూపిస్తారు, ఇంకో దగ్గర 125 చూపిస్తారు, ఇంకో దగ్గర 150 చూపిస్తారు. బేస్డ్ ఆన్ మనకి దాని యొక్క ప్రియారిటీ, స్కర్టింగ్ ఆ టైల్ యొక్క ప్రియారిటీని బట్టి మనకు చూపిస్తారు. దాని ప్రకారం చూసినట్టయితే మనం తీసుకున్న ఏరియా వైజ్గా చూసినట్లయితే పెరిమీటర్ ఇంటూ హైట్. పెరిమీటర్ వచ్చేసి ఇప్పుడు రన్నింగ్ మీటర్ ఇంటూ హైట్ ఆర్ పెరిమీటర్ ఇంటూ హైట్. ఇప్పుడు రన్నింగ్ మీటర్ అంటే మనకి 4 సైడ్స్ని ప్లేస్ చేస్తే వచ్చేది రన్నింగ్ మీటర్. అలాగే పెరిమీటర్ అంటే చుట్టూ కొలత. ప్రతి ఒక్క చుట్టూ ఉన్న ఏదైతే కొలుతుందో అదిని ప్లేస్ చేసేసుకుంటే మనకి ఇంత వస్తుంది అనమాట. 7 + 7 + 5 + 5 ఇంటూ 0.10 మనకి హైట్ ఆఫ్ ది స్కర్టింగ్.
దీన్ని అండ్ దీన్ని రెండింటిని మనము మల్టిప్లికేషన్ చేస్తే 2.4 స్క్వేర్ మీటర్లో మనకి కన్వర్సేషన్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ ఏరియా స్కర్టింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి బాత్రూమ్ ఏరియా. బాత్రూమ్ ఏరియాలో మనము చూసినట్లయితే 2 మీటర్ ఇంటూ 1.5 మీటర్, 2 మీటర్ ఇంటూ 1.5 మీటర్ అనేది లెంత్ అండ్ విడ్త్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ విడ్త్ చేసినట్లయితే 3 స్క్వేర్ మీటర్లో మనకి ఆన్సర్ అయితే వచ్చింది. ఈ 3 స్క్వేర్ మీటర్స్ అయిపోయిన తర్వాత డాడు టైల్స్, ఎగ్జాక్ట్లీ డాడు టైల్స్ని కూడా సేమ్ మనం ఏదైతే ఫ్లోర్ ఏరియాకి పెరిమీటర్ ఇంటూ హైట్ అనేది మనం అనుకున్నాము, రన్నింగ్ మీటర్ ఇంటూ హైట్ అనేది, దానిలాగానే సేమ్ టు సేమ్ మనకి పెరిమీటర్ ఇంటూ హైట్. ఈ పెరిమీటర్ ఇంటూ హైట్ దీనికి కూడా ఎందుకు తీసుకోవాలంటే ఇది కూడా డాడు టైల్స్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది, బాత్రూమ్ మనం కట్టిన తర్వాత ఏదైతే వాల్స్ ఉంటాయో వాల్స్కి నార్మల్ పెయింట్ వేయకుండా వదిలిపెట్టకుండా ఏదైతే టైల్స్ మనం ప్రొవిజనల్గా అటాచ్ చేస్తామో ఆ ప్రొవిజనల్గా అటాచ్ చేసిన టైల్స్ని డాడు టైల్స్ అంటారు. ఆ డాడు టైల్స్కి వచ్చేసి మినిమం వచ్చేసి 3 మీటర్స్, అంటే 3 మీటర్స్ ఈక్వల్ టు 10 ఫీట్ అనుకోండి, 10 ఫీట్ టు 12 ఫీట్ అట్లా ఉంటుంది బాత్రూమ్ ఒక్కొక్కటి హైట్ ఆఫ్ ది బాత్రూమ్ ఇంటూ మనకి పెరిమీటర్ ఎంత వస్తుంది, 2 + 2 4, 1.5 + 1.5 మీటర్స్, 3, 4 + 3 = 7. మనకు 7 వచ్చిందా, 7 మీటర్ ఇంటూ 3 మీటర్ హైట్ ఆఫ్ ది బాత్రూమ్ ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 21 స్క్వేర్ మీటర్. ఈ 21 స్క్వేర్ మీటర్ వచ్చేసి డాడో టైల్స్. ఎగ్జాక్ట్లీ స్కర్టింగ్ అంతే మనము మల్టిప్లికేషన్ చేయాలి, అలాగే బాత్రూమ్ ఏరియా యొక్క డాడో టైల్స్ కూడా అలాగే మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మనకి డిజైన్లలో ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఏదైతే మనము టైల్ని ప్రొవైడ్ చేస్తామో ఈ 35 స్క్వేర్ మీటర్స్ ఉన్న టైల్స్ మనం ప్రొవిజనల్గా అటాచ్ చేస్తామో అవే అటాచ్మెంట్స్కి స్కర్టింగ్ సేమ్ టు సేమ్ టైల్స్ని మనం వేస్తాం. ఎందుకంటే డిఫరెంట్గా ఉంటే లుకింగ్ అనేది పోతుంది, అపియరెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దానికోసం అనేది సేమ్ టైల్స్ మనం యూజ్ చేస్తాం స్కర్టింగ్ కోసం. బాత్రూమ్ ఏరియాలో అలా కాదు, దీనికి సంబంధించిన డిజైన్ని మనకి బేస్లో మనకి ఏ డిజైన్ వస్తుందో బేస్ మీద ఉన్న డిజైన్ కూడా దానికి సంబంధించిన డిజైన్ని మనకి టైల్ ప్రింటింగ్ దగ్గర మనకి ప్రింట్ అయ్యే వస్తుంది. దాన్ని మనం 7 మీటర్ ఇంటూ 3 మీటర్స్ 21 స్క్వేర్ మీటర్ కింద కన్వర్షన్ చేసుకుంటే వచ్చిన డాడు ఏరియా. నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్. థర్డ్ వన్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి లెంత్ ఇంటూ విడ్త్. ఈ ఏరియా అయితే మనకు తెలిసిందే, 2 మీటర్ ఇంటూ 1 మీటర్ అనేది మనం లెంత్ అండ్ విడ్త్తో ప్రొవిజనల్గా పెట్టామన్నమాట. అది వచ్చేసి 2 × 1 = 2 స్క్వేర్ మీటర్స్. ప్లాట్ఫామ్ స్కర్టింగ్. ప్లాట్ఫామ్ అనేది కిచెన్కి ఈ ఏరియా వచ్చింది. తర్వాత దీన్ని ఈ ఏదైతే 2 స్క్వేర్ మీటర్ ఏరియా ఉందో ఈ 2 స్క్వేర్ మీటర్ ఏరియాని మనము గ్రానైట్ని పెడతామన్నమాట. నార్మల్గా ఏది టైల్స్తో ప్రొవైడ్ చేసేది కాదన్నమాట, ఓన్లీ గ్రానైట్ని యూజ్ చేస్తాము. ఈ గ్రానైట్ తర్వాత స్కర్టింగ్ ఉంటుంది. స్కర్టింగ్ వచ్చేసి సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం డాడ్ని ఎట్లా తీసుకున్నాము, మళ్ళీ అట్లనే ఫ్లోర్ ఏరియాకి స్కర్టింగ్ ఎట్లా తీసుకున్నాం సేమ్ టు సేమ్ అట్లనే పెరిమీటర్ ఇంటూ హైట్. పెరిమీటర్ వచ్చేసి 3 మీటర్ ఇంటూ 0.1 మీటర్. సేమ్ టు సేమ్ దీనికి కూడా 100 mm అయితే మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది. నేను తీసుకునేది కూడా మినిమం రిక్వైర్మెంట్ 0.10 మీటర్స్ కింద తీసుకున్నాను. 0.10 ఇంటూ 3 మీటర్ ఈక్వల్ టు 0.30 స్క్వేర్ మీటర్స్. అలాగే కిచెన్ డాడు, కిచెన్కి ఇంకా డాడు కూడా ఉంటుంది. ఎట్లా అంటే కిచెన్ ప్లాట్ఫామ్ తర్వాత మీద వాల్స్ ఉంటాయి కదా, మనకి పొగ వెళ్తూ ఉంటుంది, ఆ ఏరియా దగ్గర డాడు అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ డాడు ప్రొవైడ్ చేసిన ఏరియాలో సేమ్ టు సేమ్ ఇది కూడా లెంత్ మనము ఓన్లీ మన డిజైన్లో చూపించినట్టు ఓన్లీ లెంత్ తీసుకున్నాం. రెక్టాంగిల్ షేప్లో మనం ప్లాట్ఫామ్ తీసుకున్నాం కాబట్టి లెంత్ తీసుకున్నాం. అదే ఇన్ కేస్ మనం ఎల్ షేప్లో తీసుకున్నట్లయితే లెంత్ అండ్ విడ్త్ రెండు తీసుకొని ప్లస్ చేసేవాళ్ళమి, A + B అన్నట్లు చేసేవాళ్ళమి. అలాగే లెంత్ ఇంటూ హైట్ 2 మీటర్ ఇంటూ 0.75 మీటర్స్. 0.75 మీటర్స్ ఎందుకు ప్రొవైడ్ చేశానంటే మినిమం అయితే 2.5 ఫీట్ మనం ప్రొవైడ్ చేస్తాము. ప్రొవిజనల్గా 2.5 ఫీట్ అట్లా మనం ప్రొవిజనల్గా చేస్తామన్నమాట. ఇది అదెసివ్ అయిపోయిన తర్వాత దీని టోటల్ వచ్చేసి 1.5 స్క్వేర్ మీటర్స్ మనం 2 మీటర్ ఇంటూ 0.75 మల్టిప్లికేషన్ చేస్తే 1.50 స్క్వేర్ మీటర్ ఏరియా కింద కన్వర్షన్ వచ్చింది. దాని తర్వాత టోటల్ ఏరియాని మనము చూద్దాం దేనికి ఎంతెంత వస్తున్నది. ఫ్లోర్ ఏరియా ఆఫ్ ఆల్ 35 స్క్వేర్ మీటర్ వచ్చేసేసి ఫ్లోర్ ఏరియా, 3 స్క్వేర్ మీటర్ వచ్చేసేసి బాత్రూమ్ ఏరియా అండ్ 2 స్క్వేర్ మీటర్ వచ్చేసేసి కిచెన్ ప్లాట్ఫామ్. దీంట్లో 2 స్క్వేర్ మీటర్ వచ్చేసి గ్రానైట్ ఏరియా అండ్ 35 + 3 స్క్వేర్ మీటర్ వచ్చేసి 38 వచ్చేసేసి టైల్స్ ఏరియా. టోటల్ ఏరియా వచ్చేసి 40 స్క్వేర్ మీటర్స్. అలాగే సెకండ్ వన్ స్కర్టింగ్ ఏరియా ఆఫ్ ఆల్ 2.4 స్క్వేర్ మీటర్స్ అండ్ 0.3 స్క్వేర్ మీటర్స్. స్కర్టింగ్ ఏరియా దేనికి యూజ్ చేస్తామండి, కిచెన్కి అండ్ అలాగే కిచెన్కి అండ్
ఫ్లోర్ ఏరియాకి రెండింటికి కలిపి మనము స్కటింగ్ ఏరియాని యాడ్ చేసుకుంటే అడిషన్ చేస్తే 2.70 స్క్వేర్ మీటర్స్ అయితే వచ్చింది. థర్డ్ వన్ వచ్చేసి డాడు ఏరియా ఆఫ్ ఆల్. డాడు దేనికి వచ్చిందండి, బాత్రూమ్కి 21 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. అలాగే కిచెన్ డాడు వచ్చేసి 1.50 స్క్వేర్ మీటర్స్ కింద వచ్చింది. ఈ టోటలీ 22.5 స్క్వేర్ మీటర్స్ లాగా కన్వర్సేషన్లో వచ్చింది మళ్ళీ అడిషనల్ చేస్తే. దీన్ని మనం కన్వర్షన్ ఎందుకంటే ఇప్పుడు మనము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే స్క్వేర్ మీటర్లో మాట్లాడతాం. మనం ఇంజనీరింగ్ స్టూడెంట్ నుంచి లేబర్తో మాట్లాడాలన్నా, మేషన్స్తో మాట్లాడాలన్నా, లేదంటే కాంట్రాక్ట్తో మాట్లాడాలన్నా కానీ నీ రూమ్ ఏరియా అనేది ఏ యూనిట్లో ఉందంటే వాళ్ళు మ్యాక్సిమం 99% పీపుల్ యూజ్ చేసేది స్క్వేర్ మీటర్ కాదు, స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ బేసిస్లో యూజ్ చేస్తారు. దాన్ని మనం ఫస్ట్ వన్ వచ్చేసి 40 స్క్వేర్ మీటర్ ఇంటూ 10.76 దేనికంటే ఒక స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు 10.76 ఎస్ఎఫ్టీ. 40 స్క్వేర్ మీటర్ ఇంటూ 10.76ని మల్టిప్లై చేస్తే 430.40 ఎస్ఎఫ్టీ అనేది వచ్చింది. దాని తర్వాత 2.70 స్క్వేర్ మీటర్ ఇంటూ 10.76 ఈక్వల్ టు 29.052 ఎస్ఎఫ్టీ. అలాగే థర్డ్ వన్ 22.50 స్క్వేర్ మీటర్ ఇంటూ 10.76 ఈక్వల్ టు 242.1 ఎస్ఎఫ్టీ. ఈ టోటల్ వచ్చేసి మీరు ఒక లేబర్తో మాట్లాడాలన్నా దేంతో మాట్లాడాలన్నా ఇలా ఎస్ఎఫ్టీ బేసిస్లో వచ్చిందని చెప్పొచ్చు. దీన్ని మనము షాప్లోకి వెళ్ళి ఒక 5 బాక్సెస్ కావాలని చెప్పేసి మాట్లాడాలనుకుంటే టైల్స్ ఏరియాకి 430 డివైడెడ్ బై మనకి ఎంత ఎస్ఎఫ్టీ బేసిస్లో ఉండే 2/2 టైల్స్ కావాలంటే 430 డివైడెడ్ బై 2/2 అంటే 2 × 2 అంటే 430 డివైడెడ్ బై 4 వేసారంటే ఎన్ని బాక్సులు కావాలనేది మనకి 40 స్క్వేర్ మీటర్కి ఎన్ని బాక్సులు పడుతుంది అనేది మనకి షాప్లో మనకి అతను చెప్పేస్తాడు అనమాట. అలాగే ఇది డాడు ఇంత, దీనికి ఇంత, అన్నిటిని కలిపి మనం చేసుకొని షాప్ దగ్గర తీసుకెళ్తే షాప్ అతను మనకి ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్.